విలన్ పాత్రలతో ప్రతి ఒక్కరిని అలరించినటువంటి నటుడు, అగ్రనటుడు. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మలయాళం సినిమాల్లో గూడా చాలా అంటే చాలా సినిమాల్లో విలన్ రోల్స్‌కి ప్రత్యేకంగా పేరు పెట్టినటువంటి వ్యక్తి ప్రదీప్ రావత్ మనకి ఆయన లేరు. ఆయన చనిపోయారు. ఆయన గత కొన్ని రోజులుగా గత కొన్ని సంవత్సరాలుగా యాక్చువల్‌గా బాధపడుతున్నారాయన. ఆయన ఆయన మృతికి కారణమైతే ఖచ్చితంగా క్యాన్సర్ అని నిర్ధారించారు. ఆయన ఆల్మోస్ట్ కొన్నేళ్లుగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈవెన్ ఇప్పుడు చికిత్స పొందుతున్న సమయంలో గూడా ఆసుపత్రిలో గూడా గత నెల రోజులుగా ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు. కానీ పరిస్థితి విషమించి చనిపోవడం జరిగింది. మనకి ప్రదీప్ రావత్ అంటే తెలుసు ఏ స్థాయి ఇంపాక్ట్‌ఫుల్‌గా కనిపిస్తారో, స్క్రీన్ మీద కనిపిస్తేనే భయపడతారు. ఒక 'సై' సినిమా తీసుకున్నా, ఒక 'ఛత్రపతి' తీసుకున్నా, రకరకాల సినిమాలు అంటే ఏ సినిమా తీసుకున్నా 'స్టాలిన్' తీసుకున్నా సరే, 'గజినీ' తీసుకున్నా సరే, 'పూల రంగు' లాంటి సినిమాలో కమెడియన్ రోల్‌లో కావచ్చు, 'నేను శైలజా'లో ఫ్రెండ్ పాత్రలో కనిపించడం కావచ్చు, రకరకాల రోల్స్‌లో ప్రదీప్ రావత్ తన నటన మొత్తం కూడా చూపించి ప్రేక్షకులను అలరించాడు. కానీ అటువంటి వ్యక్తి బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతూ చనిపోవడం అనేది నిజంగా అన్ని ఇండస్ట్రీలు కూడా చాలా అంటే చాలా నివాళులర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అంత పెద్ద స్టేజ్‌లో ఉన్నటువంటి యాక్టర్, లెజెండరీ యాక్టర్‌గా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. హిందీలో కావచ్చు, హిందీలో చాలా సినిమాలు కూడా చేశారు ఆయన. యాక్చువల్‌గా హిందీలో వేరే సినిమాలు చేసినప్పుడు కూడా తెలుగులోనే ఆయనకి బాగా ప్రాచుర్యం పొందింది. ఆయన తెలుగులోకి వచ్చినటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పుడు కూడా రిజిస్టర్ అయిపోతాయి. చూసిన ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ అవుతాయి. ఎందుకంటే తెలుగు సినిమాలన్నీ కూడా డబ్బింగ్ అవుతూ ఉంటాయి కాబట్టి, హిందీలో కావచ్చు, వేరే భాషలో కూడా డబ్బింగ్ అవుతున్న నేపథ్యంలో ఆబ్వియస్‌గా ఆయన క్యారెక్టర్ అనేది జనాల్లో రిజిస్టర్ అయిపోతూ ఉంటుందన్నమాట. అటువంటి ప్రదీప్ రావత్ లేడు అనే విషయాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన నిజానికి పుట్టింది ఢిల్లీలో పుట్టారు. కానీ సెటిల్డ్ అంతా కూడా ముంబై, అట్లా ఆయన ఉంటాం కానీ ముంబైలో ఉంటాం కావచ్చు, లేదంటేనో ఇటు టాలీవుడ్‌కి వచ్చేసి సినిమాలు చేస్తున్న క్రమంలో హైదరాబాద్‌లో ఉంటాం కావచ్చు. ఇట్లా ఈ విధంగా అటువంటి అగ్రనటుడు లేడు అనేది కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. అందరూ కూడా నివాళులర్పిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఆయన రోల్స్ ఏ విధంగా ఉంటాయో, 'సై' సినిమాలో ఏ విధంగా యాక్ట్ చేశాడు, 'భిక్షు యాదవ్‌గా, అట్లానే 'ఛత్రపతి' సినిమాలో 'రాజ్ బిహారీగా' ఏ విధంగా యాక్ట్ చేశాడు. అట్లా రకరకాల క్యారెక్టర్స్. రైట్. ప్రతి నాయకుడిగా భయపెట్టి, హాస్య ప్రధానమైన పాత్రలో నవ్వించి, సహాయ పాత్రలతోనూ సినిమా విజయాల్లో ముఖ్య భూమిక పోషించిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ ఇక లేరు. ఆయన వయసు 74 ఏళ్ళు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన ప్రదీప్ రావత్ వృత్తిరీత్యా ముంబైలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య కళ్యాణి, కుమారుడు విక్రమాదిత్య ఉన్నారు. ఇక్కడ కళ్యాణి అనే ఆమె తెలుగువారే. ప్రదీప్ రావత్ నట ప్రయాణం హిందీ సినిమాలతో మొదలైన తెలుగు సినిమాలతో ఆయనది ప్రత్యేకమైన అనుబంధం. అగ్రదర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'సై' సినిమాతో పరిచయమై అందులో క్రూరమైన పాత్రలో కనిపించి ప్రేక్షకులను భయపెట్టారు. ఆ సినిమా మొదలు వరుసగా తెలుగులో అవకాశాలన్నీ కూడా అందిపుచ్చుకున్నారు. 4 దశాబ్దాలకు పైగా కొనసాగిన ఆయన సినీ ప్రయాణంలో తమిళం, కన్నడం, మలయాళం, ఒరియా, ఇంగ్లీష్, మరాఠీ, భోజ్పురి భాషల్లో నటించి విశేషమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఎన్ని భాషల్లో నటించినా తెలుగు ప్రేక్షకుల అభిమానంతోనే ఈ స్థాయికి చేరుకున్నా అని పదే పదే చెప్తూ ఉండేవారు. 'స్టాలిన్' సినిమా చిత్రీకరణ సమయంలో కాకినాడకు చెందినటువంటి కళ్యాణితో ప్రేమలో పడిన ఆయన ఆమెనే వివాహం చేసుకున్నారు. ఒక బ్యాంక్ ఎంప్లాయ్‌గా పనిచేశారు. ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ చేసిన ప్రదీప్ రావత్ కొన్నాళ్ళుగా ఓ బ్యాంక్‌లో ఉద్యోగం చేశారు. ఆయన శరీరాకృతి, కళ్ళు చూసి అక్కడ తోటి ఉద్యోగులు నటన వైపు ప్రోత్సహించారు. అలా నాటకాలతో అనుబంధం పెంచుకున్నారు ప్రదీప్ రావత్. ముంబైకి బదిలీ అయిన తర్వాత అక్కడ కూడా నాటకాల ప్రదర్శనలను కొనసాగించేవారు. అక్కడ బాలీవుడ్ నటి స్మితా పాటిల్ దృష్టిని ఆకర్షించారు. ఆమె 'మహాభారత్' టీవీ ధారావాహిక చేస్తున్న రవి చోప్రాకు పరిచయం చేయడంతో అందులో అశ్వత్థామ పాత్రకి ఎంపికయ్యారు. ఆ తర్వాత కూడా కొన్ని ధారావాహికలు, సినిమాలు చేసిన అమితాబ్ బచ్చన్ 'అగ్నిపథ్' సినిమాతో ప్రదీప్ రావత్ కెరీర్ మలుపు తిరిగింది. అందులో అమితాబ్‌కు అంగరక్షకుడి పాత్రని పోషించారు ఆయన. ఆ తర్వాత అక్కడి అగ్ర కథానాయకులు అందరి సినిమాల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకున్నారు ప్రదీప్ రావత్. 'లగాన్‌లో గుర్తుండిపోయే సహాయ పాత్రను పోషించారు. ఆ సినిమాతో ఇతర భాషల దృష్టిని ప్రదీప్ రావత్ ప్రముఖంగా ఆకర్షించారు. 'లగాన్' తర్వాత హిందీలో మరింత బిజీ అయిన ప్రదీప్ రావత్‌ను అగ్రదర్శకుడు రాజమౌళి 'సై' సినిమాతో తెలుగు పరిచయం చేశారు. అందులో 'భిక్షు యాదవ్‌గా నటించిన ప్రదీప్ రావత్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారాన్ని కూడా సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత దక్షిణాది సినిమాలతో బిజీ అయిపోయారు. తెలుగులో 'భద్రా' సినిమాలో వీరయ్యగా, 'దేశముద్రు'లో తంబిదురైగా, ప్రభాస్ హీరోగా వచ్చిన 'ఛత్రపతి'లో రాజ్ బిహారీ, వెంకటేష్ హీరోగా వచ్చిన 'లక్ష్మి'లో రాయుడుగా రకరకాల పాత్రల్లో ఒదిగిపోయారు. ఇవే కాదు 'స్టాలిన్' కావచ్చు, 'దేశముద్రు' కావచ్చు, 'యోగి', 'జగడం', 'మస్కా', 'ఓయ్' సినిమా, 'రెబల్', 'నాయక్', 'బాద్షా', 'నేనొక్కనే', 'సరైనోడు' చిత్రాల్లోని పాత్రలపై తనదైన ముద్ర వేసి ప్రేక్షకులను మెప్పించారు. 'పూల రంగుల్లో' ప్రతినాయకుడి పాత్ర అయినా కడుపుబ్బ నవ్విస్తారు. 'నేను శైలజా'లో కథానాయకుడికి స్నేహితుడిగా కనిపించి వినోదం పంచారు.
తెలుగులో ఆయన చివరిసారి తెరపై కనిపించింది ఇటీవల విడుదలైన గాయపడ్డ సింహం సినిమాలో. గజినీలో ఆయన ప్రతినాయకుడిగా ద్విపాత్రాభినయం చేశారు. అదే పాత్రను హిందీలోనూ చెప్పి మెప్పించారు. ఎక్కువగా ప్రతినాయక పాత్రలో నటించిన ప్రదీప్ రావత్ వ్యక్తిగతంగా మాత్రం ఎంతో సౌమ్యుడని పేరుంది. ఆయన హఠాన్మరణంతో సినీ వర్గాలు విషాదంలో మునిగిపోయాయి. సో క్యాన్సర్ అనేది చాలా పెద్ద మహమ్మారి, మనందరికీ తెలిసిందే. వేలాది మంది, లక్షలాది మంది చనిపోయారు ప్రపంచవ్యాప్తంగా ఆ మహమ్మారి బారిన పడి. సో అన్ఫార్చునేట్‌గా ఈయన కూడా, ప్రదీప్ రావత్ కూడా బ్లడ్ క్యాన్సర్ బారిన పడి కొన్నాళ్ళుగా ఆయన చికిత్స పొందుతున్నారు. అంటే దానికి ఆ ట్రీట్మెంట్ పొందుతున్నారు. అయినప్పటికీ కూడా ఒక నెల రోజుల క్రితం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం జరిగింది. క్యాన్సర్ స్టేజి ముదిరిన తర్వాత, అంటే ఆఫ్‌కోర్స్ ఆయన చికిత్స పొందుతున్నప్పుడు కూడా దాని స్టేజ్ దాటిన తర్వాత ఎగ్జాక్ట్‌గా ఖచ్చితంగా లోపల బాడీలో పెద్ద ఎత్తున మార్పులొచ్చిన నేపథ్యంలో ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అవ్వటం, ఒక నెల రోజులుగా ఆ క్యాన్సర్‌తో పోరాడి చివరగా ప్రాణాలు వదిలారు. నిజంగా సినిమా వెండితెరపైన కథానాయకులకి వ్యతిరేకంగా పోరాడుతూ, అంటే విలన్ పాత్రలో మెప్పిస్తూ వాళ్ళ చేతిలో హతమవుతూ ఉంటారు. జనరల్‌గా విలన్ రోల్ అంటేనే అలానే ఉంటుంది. సో అల్టిమేట్‌గా విలన్ పాత్ర చేసి ఎన్నో సినిమాల్లో చివరికి క్లైమాక్స్‌లో చంపబడినటువంటి ప్రదీప్ రావత్ 74 సంవత్సరాల్లో నిజ జీవితంలో గూడా కన్నుమూశారు. చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయంగా మనం భావించాల్సిన అవసరం ఉంది.